విడిచిపెట్టవలసిన వారమై ఉన్నాం. ఏదో ఒక రోజు లోకమును విడిచిపెట్టాలి, లేదా ఈ లోకం అనబడినటువంటి సరిహద్దును ఏదో ఒక రోజు మనము కూడా విడిచిపెట్టవలసిన వారమై ఉన్నాం. ప్రభు ఈ రాత్రి చెప్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట ఏంటో చెప్పంటారా? బలము కలిగి ఈ లోకాన్ని విడిచిపెట్టు. బలము కలిగి యేసయ్యను ఈ లోకములో హృదయములో సొంత రక్షకుడుగా అంగీకరించితేనే నువ్వు మోక్ష రాజ్యానికి చేరుకోగలవు, మోక్షాన్ని చూడగలవు. ఒకవేళ ఈ రాత్రి నీ జీవితంలో ఇంకా బలహీనుడిగా, అంటే యేసయ్యను సొంత రక్షకుడుగా అంగీకరించని వాడిగా ఇంకా ఒకవేళ నువ్వు దేవుని వాక్యం వింటున్నట్లయితే ఈ రాత్రి దేవుడు పిలుస్తున్నాడు. ఈ రాత్రి దేవుడు పిలుస్తున్నాడు. నీ జీవితంలో ఏమి నువ్వు కలిగి ఉన్నప్పటికీ కూడా, మళ్ళీ చెప్తున్నాను, దినములు చెడ్డవి, బార్డర్ని దాటబోతున్నావు. నీ పోకడ ఎప్పుడో తెలియని దినాల్లో, దేవుని రాకడ ఎప్పుడో తెలియని దినాలలో ఉంటుండగా, దేవుని ప్రియ జనాంగమా, దేవుని ప్రజలారా, ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. బలము కలిగి నది దాటండి. ఎవరా బలం? ప్రభువే బలం. ఈ రాత్రి యేసును సొంత రక్షకుడిగా అంగీకరించావా? ఒక్కవేళ ఇంకా అంగీకరించకపోతే ఈ రాత్రి దేవుడు పిలుస్తున్నాడు. పాపము బహు భయంకరమైనది. నీవెవడమైనా పాపము నిన్ను పట్టుకుంటుంది. పాపము భయంకరమైనటువంటి మరణానికి నిన్ను ఈడ్చుకెళ్ళి పాతాళములో నీ జీవితాన్ని అలా పడవేస్తుంది. అందుకే చదవద్దండి, కొన్ని మాటలు చెప్తాను. రోమా 6:23 రాయబడింది, పాపము వలన వచ్చే జీతం మరణం. ఎగెస్కేలు 18:4, ఎగెస్కేలు 18:20 రాయబడింది, ఎవడు పాపము చేయనో వాడే మరణము నొందుతాడు. ఇర్మియా గ్రంథం 9:21 రాయబడింది, వీధులలో పసిపిల్లలు లేకుండా, రాజమార్గములో యవనస్తులు లేకుండా వారిని నశింపచేయుటకై మరణం మన కిటికీలు ఎక్కుచున్నది, అది మన నగరులలో ప్రవేశించింది అనే మాట ఇర్మియా 9:21 చూస్తాం. సామెతలు 14:12 చూస్తాం. ఒకరి ఎదుట సరైనదిగా కనపడు మార్గం కలదు, తుదకది మరణమునకు దారి తీస్తుంది, మరణమునకు త్రోవ అనే మాట చూస్తాం. యాకోబు 1:15 దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణమును కంటుంది అనే మాట చూస్తాం. యోహాను సువార్త 10:10 రాయబడింది, దొంగతనమును నాశనమును హత్య చేయుటకు వచ్చెను, మరి దేనికి రాడ్. 1 యోహాను 3:4 చూస్తే ఆయన మనలను మరణములో నుండి జీవములోనికి దాటించి ఉన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో చాలా విషయాలు చెప్పేటువంటి ఒకే ఒక సందేశం, పాపము వలన నీ జీవితం ఏదో ఒక రోజు మరణము గుండా, భయంకరమైనటువంటి ఆ యొక్క అగ్నిగుండానికి ఆహుతి అవ్వడానికి పాపమే హేతువవుతుంది అని ప్రియ దేవుని బిడ్డలారా బైబిల్ స్పష్టంగా తెలియజేసింది. ఈ రాత్రి దేవుని సేవకుడుగా నేను అడుగుతున్నాను, నీ జీవితాల్లో ఎన్నో కూటాలకు, ఎన్నో సువార్త సభలకు, ఎన్నో ప్రార్థనలకు, లేదా ప్రతి ఆదివారం నమ్మకంగా దేవుని మందిరానికి నువ్వు వెళ్తూ ఉండవచ్చు. నీవు క్రైస్తవుడువా, క్రైస్తవేతరుడువా అంటే అన్యుడువైనా ఉండొచ్చు. ఒకవేళ నీ మతం ఏదైనా, ఒకవేళ నీ కులం ఏదైనా, ఒకవేళ నీ ప్రాంతం ఏదైనా, ఒకవేళ నీ జాతి ఏదైనా, యేసు మతాన్ని మార్చుటకు రాలేదు, యేసు కులాన్ని మార్చుటకు రాలేదు, యేసు ప్రాంతాలను మార్చడానికి రాలేదు, వివాదాలను సృష్టించాలని రాలేదు, రాజకీయ పార్టీని స్థాపించి నాయకుడిగా పెత్తనం చలాయించాలని రాలేదు. యేసు లేకపోతే ఏదో ఒక వర్గమునకు దేవుడిగా తను తాను ప్రకటించుకోవాలని రాలేదు. ఇంతవరకు ఒకవేళ నీ ఆలోచనలు ఏది ఏమైనా అయ్యుండొచ్చు, కానీ ఈ రాత్రి దేవుడు నా చేతిలో ఉంచిన ఈ పరిశుద్ధ గ్రంథం అనబడిన బైబిల్, సత్యవేద గ్రంథం అనబడిన ఈ బైబిల్ చెప్పేటువంటి మాట ఏంటో చెప్పంటారా? యేసు పాపులను రక్షించుటకు వచ్చాడు, నీ మనస్సును మార్చుటకు వచ్చాడు, నీ మతమును మార్చడానికి రాలేదు. దేవుని ప్రియబిడ్డలారా, ఏదో ఒక రోజు లోకం విడిచిపెట్టడం ఖాయం. ప్రకటిస్తున్నా, బోధిస్తున్నా నేనైనా, వింటున్న నీవైనా. ఇటీవల అహ్మదాబాద్లో 250 మందికి పైగా మీరు చూసే ఉంటారు, వినే ఉంటారు, భయంకరమైన విమాన ప్రమాదంలో అలా అగ్నిలో ప్రియ దేవుని బిడ్డలారా ఎంతో మంది ఆకుతై బూడిదయ్యారు. అయితే వారు విమాన ఆ యొక్క ప్రమాదములో ప్రయాణిస్తూ ఉండగా, ఆ అగ్ని మంటలలో కాలుతుండగా మనం అందరం
కులమత భేదములకు అతీతంగా దుఃఖించాం. అయితే బైబిల్ అంటుంది వారు ప్రమాదములు ఒకవేళ పాలిపోవచ్చేమో కానీ బైబిల్ అంటుంది పంచభూతములు మికటమైన వెండ్రముతో కాలి లైవ్ అయిపోతాయి. అంటే పంచభూతాలు అంటే ఈ సృష్టి సర్వనాశనం కాబోయే రోజు ఒక రోజు తటస్థించబోతా ఉంది. నీవు నమ్మినా నమ్మను అని నవ్వినా దేవుని ప్రియబడ్లారా, సత్యం ఎప్పుడు కూడా దాగి ఉండదు, తన పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నటువంటి ఒక మాట, యేసుని సొంత రక్షకుడుగా అంగీకరించడం అనంటే ఒకవేళ నీకు తెలియదేమో, ఒక చాలా చిన్న పని, చాలా గొప్ప వాక్యం అందించేటువంటి పని. ఏంటో చెప్పంటారా? నేను పాపిని ప్రవ్వా, నీ రక్తముతో నన్ను కడుగు ప్రవ్వా, నీ రక్తముతో నన్ను కడిగి పరిశుద్ధపరచు ప్రవ్వా అని ఈ కూటములో నువ్వు ఉన్నా కూటములో లేకున్నా ఎక్కడో ఒకవేళ కూర్చుని అలా చాటున నువ్వు వింటున్నప్పటికీ కూడా నీ పాపములను ఒప్పుకోగలిగితే ఈ రాత్రి యేసు నీకు పాప క్షమాపణ అంగీకరించి లేదా అనుగ్రహించి సొంత కుమారుడిగా కుమార్తెగా అంగీకరిస్తాడు. దేవుని ప్రియపట్లారా, అందుకే బైబిల్లో రాయబడిన మాట ఏంటో చెప్పంటారా? బలము కలిగి విడిచిపెట్టండి, దాటండి. దేవుని ప్రియపట్లారా, బలము కలిగి నది దాటండి. డాక్టర్ పాల్ యాంగిచో అనబడిన గొప్ప దైవజనుడు, సౌత్ ఆఫ్రికా ప్రాంతంలో ఖండాన్ని కదిలించిన గొప్ప సేవకుడు డాక్టర్ పాల్ యాంగిచో. రైన్హార్డ్ బోంకే, క్షమించండి, రైన్హార్డ్ బోంకే అనబడినటువంటి గొప్ప దైవజనుడు దేవుని ప్రియబిడ్డలారా ఇలా ప్రకటిస్తూ ఉండగా లక్షల మంది ఆయన సభలకు వేల మంది కాదు, వందల మంది కాదు, పదుల సంఖ్యలో కాదు, లక్షల మంది సభలకు హాజరయ్యేవారు. నేను చెప్తున్న మాట ఇది కట్టుకథ కాదు, జరిగిన వాస్తవ కథ. దేవుని ప్రియబిడ్డలారా, లక్షల మంది సభలకు క్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించాలి అని మనస్సు నీకు ఒకవేళ కలుగుతూ ఉంటే ఆఖరిలో ఒక మాట అన్నాడు, మీరు లేచి ముందుకు రాగలిగితే మీకోసం నేను ప్రార్థన చేస్తాను అనంటే లక్షల మంది హాజరయ్యారు అని మీకు చెప్పాను కదా. లక్షల మందిలో వేల మంది ముందుకు వచ్చారు. వేల మంది ముందుకు వస్తుండగా అదిగో ఆఖరి వరుసలో, కొన్ని లక్షల మందిలో ఆఖరి వరుసలో ఒక పెళ్లి కాని ఒక అందమైన అమ్మాయి, దేవుని ప్రియబిడ్డలారా దాదాపుగా 25 సంవత్సరాలు వయసు ఉండేటువంటి అమ్మాయి వెనక వరుస నుంచి అలా 2 చేతులు పైకెత్తి యేసు ప్రభువును సొంత రక్షకుడుగా అంగీకరించాలి అని బయలుదేరి చేతిలో ఒక పుస్తకం పెట్టుకొని ఉంది. బయలుదేరి వచ్చిన తర్వాత దగ్గరికి వచ్చే కొద్ది వేగముగా ప్రయాణించిన లేదా వేగముగా ముందుకు దూసుకొచ్చిన అమ్మాయి దగ్గరకు వచ్చేసరికి అలా మధ్యలో ఆగిపోగానే దైవజనుడు వచ్చిన వేల మందిని మర్చిపోయి ఆ అమ్మాయిని చూస్తూ అంటున్నాడు. ఒకవేళ అర్థం కాలేదేమో అని, పేరు తెలియదు కదా, ఒకవేళ రెడ్ డ్రెస్ వేసుకొని ఉంది కదా, అలా రెడ్ ఫ్రాక్ వేసుకున్న అమ్మాయి అని చెప్పలేము కాబట్టి, అది సభ వేదిక మర్యాద కాదు కాబట్టి, దేవుని ప్రియబిడ్డలారా మళ్ళీ ఒకసారి చెప్దాం, ఎందుకు అక్కడ నిలిచిపోయిందో అని అర్థం కాలేదేమో అని. దేవుని ప్రియబిడ్డలారా మళ్ళీ 2వసారి పిలిచాడు, మళ్ళీ రాలేదు. 3వసారి పిలిచాడు, మళ్ళీ రాలేదు. 4వసారి కూడా పిలిచాడు, మళ్ళీ రాలేదు. అలా 3-4 సార్లు పిలిచిన తర్వాత అర్థం కాలేదేమో, రేపు చూద్దాం అని వచ్చిన వారికి ప్రార్థన చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆయనకు 2-3 రోజులు కూడా, అంటే 2వ రోజు 3వ రోజు కూడా సభ ఉంది కాబట్టి దేవుని ప్రియబిడ్డలారా ఒక గది, ఒక లాడ్జ్లో ఆయనను అద్భుతమైనటువంటి ఒక గదిలో ఆయనకు విడిది లేదా ఆయనకు అకామిడేషన్ అంటారు కదా, అది ఇచ్చారు. అక్కడ వెళ్ళి ఆయన భోంచేసి రెస్ట్ తీసుకుందామని వెళ్ళగా కిక్కిరిసిపోయేటువంటి జనం మధ్యలో జనసందరమై ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ట్రాఫిక్ జామ్ కాగా అసిస్టెంట్ పాస్టర్ గారిని రైన్హార్డ్ బోంకే అనబడిన గొప్ప దైవ సేవకుడు అడిగాడు, ఇంతకు ముందు మనం వచ్చినప్పుడు నిమ్మలంగా ఉంది కదా వాతావరణం, ఇప్పుడు ఎందుకు ఇంత రద్దీగా ఉంది అని అంటే అసిస్టెంట్ పాస్టర్ గారు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? మీకు ఉదాహరణ అర్థం కావాలని చెప్తున్నాను, ఇది నిజంగా జరిగినటువంటి సంఘటన. దేవుని ప్రియబిడ్డలారా అడగగా అసిస్టెంట్ పాస్టర్ గారు చెప్పినటువంటి మాట, భయంకరమైనటువంటి రోడ్డు ప్రమాదం జరిగింది, ఎవరో ఒక వ్యక్తి చనిపోయింది. ఆ చనిపోయినటువంటి వ్యక్తి మన కూటాలకు కూడా వచ్చి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది అన్నది ఒక సమాచారం అనగానే ఇమీడియట్గా ఎందుకు ఈయన మనసులో ఆందోళన కలవరం కలిగి ఆ స్థలానికి నన్ను తీసుకువెళ్ళండి అన్నాడు. స్థలానికి తీసుకుని వెళ్ళగా అక్కడ
ఒక లారీ పెద్ద కంటైనర్ కింద ఒక వ్యక్తి రోడ్డు మీద నుజ్జై, ఒక మాటలో చెప్పాలంటే పచ్చడి అయిపోయి, ముఖం కనపడలేదు, మొండెం కనపడలేదు, కాళ్ళు కనపడటం లేదు, చేతులు కనపడటం లేదు, ఏ అవయవము కూడా గుర్తింపదగినట్లుగా ఎక్కడ కూడా కనపడకుండా నిజ్జైపోయి, లేదా రోడ్డుకు మాంసపు బొద్ద అతుక్కుపోయి ఉండగా ఆ దైవజనుడు ఎవరై ఉంటారప్ప అని దేవుని బిడ్డల దగ్గరికి వెళ్ళగా ఆ దైవజనుడికి ఫ్లాష్ అయింది, అంటే జ్ఞాపకం వచ్చింది. అక్కడ రెడ్ ఫ్రాక్ మాత్రం చెక్కు చెదరకుండా ఆ మాంసపు ముద్దకి అట్లే అతుక్కుపోయి ఉండగా ఆయనకు అర్థమైపోయింది, ఈ అందమైనటువంటి అమ్మాయే, ముందుకు వద్దామా అనుకుని రాకుండా నిలిచిన ఈ అమ్మాయే అని ఆ దైవజనుడికి అర్థమైపోగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏడ్చి ఆ పక్కన చేతుల నుండి పడిపోయిన ఆ డైరీ ఈలో ఏముంటుందో చదవాలి అనే ఆలోచన కలిగి దేవుని ప్రియబిడ్డలారా ఓపెన్ చేయగా ఆ డైరీలో మన బైబిల్లో ఉంటుంది కదా ఒక తాడు, ఆ యొక్క ఇండెక్స్కి లేదా ఈజీ ఆ యొక్క ఓపెనింగ్ కొరకై ఒక తాడు ఉంటుంది కదా, ఆ థ్రెడ్ లాంటిది ఒకటి ఆ డైరీలో దినచర్య రాసేటువంటి ఆ గ్రంథంలో ఉండగా ఆ రోజున ఏం రాసిందో అని ఒక్కసారి ఆ దైవజనుడు ఎందుకు ఇది చేతిలో పట్టుకొని వచ్చింది అని ఆయన చూశాడు. కాబట్టి అక్కడ పడి ఉన్నప్పుడు ఆ తెరిచి చూడగా, ఐ వాంట్ జీసస్ క్రైస్ట్ యాజ్ మై పర్సనల్ సేవియర్ ఫ్రమ్ టుడే. యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా ఈ రోజు నుంచి నేను అంగీకరించాలి అని ఆశించి ముందుకొచ్చాను, కానీ ఈరోజు కాదు, రేపటి నుంచి అంగీకరిస్తాను. దేవుని ప్రియబిడ్డలారా, యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించాలి అనే నా ఆలోచన. అందుకే అంగీకరించాలి, పాపములు ఒప్పుకొని విడిచిపెట్టాలి, కనికరించబడాలి అని ముందుకొచ్చాను. అది వాస్తవం. అయితే దగ్గరకు రాగా నా బాయ్ ఫ్రెండ్ గుర్తుకొచ్చాడు. ఈరోజు అతని దగ్గరికి వెళ్ళి ఆయనకి ఏదైతే చెప్పాలో అన్ని చెప్పి క్షమాపణ కోరి, ఇక నీకు నాకు పాప సంబంధమైన ఏ విధమైనటువంటి ఆ యొక్క సహవాసం సంబంధం లేదు, ఇక నేను యేసుక్రీస్తు బిడ్డను లేదా బిడ్డగా నేను స్వీకరించబడాలి అని ఆశపడుతున్నాను, ఆయన బిడ్డనే అని చెప్పి రేపటి దినం మళ్ళీ కూటముకు వస్తాను, మళ్ళీ దేవుని వాక్యం వింటాను. ఈసారి మధ్యలో కాదు కదా, ముందు వరుసలో మొదట నేనే ఉండాలి అని అనుకునింది. దేవుని బిడ్డలారా, ఆ రాత్రి ఆమెకు ఆఖరి రాత్రిని కలలో కూడా ఊహించక బలమును కలిగి ఉండకుండా బలహీనతతోనే లోకాన్ని, ప్రభు లేకుండానే లోకాన్ని దాటింది. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతుండగా ఈ రాత్రి అరే నా గురించే మాట్లాడుతున్నట్లు ఉంది అని కనిపిస్తా ఉంది కదా. దైవజనుడు నా గురించే మాట్లాడుతున్నట్లుగా ఉంది. నేను ఇంకా త్రాగుబోతుగా ఉన్నాను, ఇంకా వ్యభిచారిగా ఉన్నాను, ఇంకా భయంకరమైన జూదగాడిగా ఉన్నాను, మందిరమునకు వెళ్తున్నాను, ప్రతిరోజు సినిమా సీరియల్ లేని నిద్ర పట్టడం లేదు. దైవజనుడు నా కోసమే లేదా నా గురించే మాట్లాడుతున్నట్లుగా నాకు అనిపిస్తా ఉంది అని కనిపిస్తా ఉంది కదా. దేవుని బిడ్డలారా, అలా అనిపిస్తుంది అని అంటే ఒక సత్యం చెప్పంటారా, నీతో మాట్లాడుతున్నది నేను కాదు, నాలో నుండి పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు ధన్యుడు, నీవు ధన్యుడు. ఈ రాత్రి ప్రభువా, ఇంకా నా జీవితంలో బలహీనుడిగానే ఉన్నాను, పాపములోనే ఉన్నాను, సాతానుని యొక్క కబంధ హస్తాల్లో బందీ అయిపోయాను. ప్రభువా, నాకు నువ్వు కావాలి, నీ సన్నిధి కావాలి, నీ ప్రత్యక్షత కావాలి, నీ సహవాసం కావాలి. యేసు రక్తం ప్రతి పాపము నుండి కడిగి పవిత్రపరుస్తుంది అని ఈ రాత్రి నాతో మాట్లాడుతుండగా నేను కూడా తడవు చేయకుండా ఆ రాత్రి ఆ అమ్మాయికి ఆ రాత్రి ఆఖరి రాత్రిగా మారినట్లుగా, బహుశా నాకు కూడా ఇది ఆఖరి రాత్రేమో అని దేవుడు ఒకవేళ నీ హృదయంలో భయమును కలవరమును పుట్టిస్తూ ఉండగా, పశ్చాత్తాపం కలిగిస్తూ ఉండగా, ఈ రాత్రి నువ్వు పరిగెత్తుకుంటా ఆఖరిలో నీకోసం నేను ప్రార్థన చేయబోతా. అప్పుడు నువ్వు రాగలిగితే, ఇంతవరకు నువ్వు బలహీనుడవైనా అనగా పాపములో ఉన్నా, ఇక ముందుకు బలవంతుడుగా బలవంతురాలుగా యేసును కలిగిన వాడిగా, యేసును కలిగిన దానివిగా, సొంత రక్షకుడుగా అంగీకరింపజేసి
ఈ రాత్రి ఎప్పుడు కళ్ళు మూసినా ఈ లోకం విడిచిన నీ పోకడ ఎప్పుడైనా, దేవుని రాకడ ఎప్పుడైనా, దేవుని ప్రియబిడ్డలారా, భూలోకం అనబడి నీ సరిహద్దును దాటించి పరమ కానానుకు ఆయన నిన్ను చేర్చగలడు. నెంబర్ 1, యోర్దానును ఎలా దాటాలి? ఎలా దాటాలి? యోర్దానును అంటే మనం అన్వయించుకోవాలి? భూలోకమును ఎలా దాటాలి? నువ్వెవడవైనా, నీ పరిస్థితులు ఏదైనా, నీకు కలిగి ఉన్నది ఏదైనా, యేసును కలిగి దాటాలి. యేసును సొంత రక్షకుడిగా అంగీకరించి లోకాన్ని దాటగలిగితే, లోకంలో ఏ రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా నిత్యత్వం, మోక్ష మార్గం అనబడిన యేసులోనే దొరుకుతుందని నీవు తెలుసుకొని నువ్వు యేసును కలిగి ముందుకు వెళ్ళగలిగితే పరమకానాను మోక్షరాజ్యానికి నువ్వు చేరుకోగలవు. రెండవదిగా త్వరగా ముగిస్తాను, యోర్దానును ఎలా దాటాలి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చదవగా